హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే సోషల్ యాక్టివిటీస్ 20 రూపాయలకే 2 లక్షల ప్రమాద భీమా ఉంది. ఏటీఎం కార్డులు వాడేవారికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని తెలియజేయడానికి మారుమూల గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమం కోసం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అని ప్రతి మండలాలలో ఉంటాయి. అవి ఎవరికి తెలియదు. వాటి గురించి, వాటి యొక్క ఉపయోగాలు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేసి ప్రతి గ్రామంలో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ప్రజలకి అర్థమయ్యే విధంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కుదిరితే వీడియోని షేర్ చేయండి. వెలిగిస్తే ఏమొచ్చిందమ్మా? వెలుగు వచ్చింది. అంటే చీకట్లో వెలుగు మనకు ఎంతో ముఖ్యం. ఏమ్మా, అవునా కాదా? మనలాగే కుటుంబంలో సంపాదించేటువంటి ఒక వ్యక్తి ఇలా కుటుంబానికి వెలుగునిస్తుంటాడు. అంటే అతను తిని తినక, రెయ్యనక, పగలనక కష్టం చేస్తూ తన ఫ్యామిలీని, అంటే తన కుటుంబాన్ని, తన భార్యను, తన బిడ్డలను పోషించే వ్యక్తి ఇలా ఆ కుటుంబానికి వెలుగునిస్తుంటాడు. మరలా వెలిగేటువంటి వెలుగు ఒక్కసారి ఇలా హఠాత్తుగా ఆగిపోయిందనుకో, ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందమ్మా? ఆ వెలుగు ఆగిపోతే ఏమవుతుందమ్మా? చీకట్లో అంతా కూడా చీకటి అయిపోతుంది. అలాగే మరి కుటుంబంలో ఒకసారి గట్టిగా చెప్పట్లు, మరి మన కుటుంబంలో సంపాదించేటువంటి ఒక వ్యక్తి హఠాత్తుగా మరణం చెందాడనుకో, ఆ కుటుంబం రోడ్డు పాలన పడుతుంది. మరి అలా పడకుండా ఉండడానికి మనకు తక్కువ ప్రీమియంతో మరి ఎక్కువ బోనస్లను, ఎక్కువ లాభాలను మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. మరి ఏ విధంగా తీసుకొచ్చిందో మరి ఇక్కడ మ్యాజిక్ ద్వారా చూపిస్తున్నారు. చూడక ఈ బ్యానర్ పైన ఏం రాశారు? ఓపెన్ చేయి. మరి సురక్ష బీమా ఇదేనా నేర్పించింది అబ్బాయికి? సురక్ష బీమా యోజన పథకం ఎంత అమౌంట్ ఎంత రాశారమ్మా? ఇక్కడ 20 రూపాయలు. అంటే ఇది ఒక రోజుగా, వారానిక, నెలగా కాదు, కేవలం సంవత్సరానికి ఒక్కసారి మన అకౌంట్లో మనము బాబు అల్లరి చేతున్నానా తమ్ముడు, అల్లరి చేతి 10 నిమిషాలు. మరి 20 రూపాయలు మన అకౌంట్లో మనము దాచుకున్నామనుకో ఎంత ఇస్తారు? 2 లక్షల వరకు ప్రమాద బీమా. ప్రమాద బీమాని మనం ఎందుకున్నామంటే మరి ఏదైనా మనం రైతు పని చేసేవాళ్ళం కాబట్టి, ఒక పాము కాటు వల్ల కానీ, ఒక తేలు కాటు వల్ల కానీ, ఒక కరెంట్ షాక్ వల్ల కానీ, ఒక యాక్సిడెంట్ వల్ల కానీ ఏదైనా ప్రమాదవశాతం మనం మరణించామనుకో మన కుటుంబాలకు 2 లక్షల వరకు భరోసా. మరి దీన్ని కట్టుకునే వాళ్ళ వయసు ఎంత ఉండాలి సారు అంటే దాదాపుగా 18 సంవత్సరాల గల వయసు నుండి మరి 70 సంవత్సరాల వయసు గల వారందరూ కూడా ఈ సురక్ష బీమా యోజన పథకానికి అర్హులు. అంటే చక్కగా కట్టుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఈ బ్యానర్ పైన ఏం రాశారమ్మా? జీవన జ్యోతి బీమా యోజన పథకం. ఇక్కడ ఎంత రాశారు అమౌంట్? 436. మీరు అనుకో సార్, మీరేం సార్ 20 రూపాయలు చూపించారు, మరి మీరేం సార్ ఇక్కడ 436 చూపించారని మీరు అనుకోవచ్చు. అంటే ఇది ప్రమాద బీమా. ప్రమాదవశాతం మరణిస్తే అందిస్తారు. ఇది సహజ మరణానికి కూడా, అంటే మనిషి ఏ విధంగా మరణించినా కూడా మన కుటుంబాలకు 2 లక్షల వరకు భరోసా. మరి దీన్ని కట్టుకునే వాళ్ళ వయసు ఎంత ఉండాలి సారు అంటే 18 సంవత్సరాలుగా వయసు నుండి 55. మన జూన్ 1 నుంచి అంతకుముందుకు 50 ఉండేది, ఇప్పుడు 5 సంవత్సరాలు పెంచారు. 55 సంవత్సరాల గల వయసు వారందరూ కూడా ఈ జీవన జ్యోతి బీమా పథకానికి అర్హులే. అంటే ఈ 2 ఒక బయట చేసుకోవచ్చునా సరే? ఖచ్చితంగా చేసుకోవచ్చమ్మా. మరి ఈ 2 కాదు, స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉండే వారికి SBI, స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉండే వారికి SBI జనరల్ ఇన్సూరెన్స్ అని తీసుకొచ్చారు. మరి SBI జనరల్ ఇన్సూరెన్స్ అనేది మనకు 18 నుంచి 65 సంవత్సరాల గల వయసు వారందరూ కూడా మరి ఒక 2,000 కట్టుకుంటే 20 లక్షల ప్రమాద బీమా. మరి 1000 రూపాయలు కట్టుకుంటే 10 లక్షల ప్రమాద బీమా. మరి 500 కట్టుకుంటే 10 లక్షల ప్రమాద బీమా. 200 కట్టుకుంటే 4 లక్షల ప్రమాద బీమా. లేదు 100 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల వరకు ప్రమాద బీమా స్టేట్ బ్యాంకులో ఉన్న వారికి. ఇందాక ఏటీఎం కార్డు చూపించారు మీకు మ్యాజిక్ ద్వారా, ఏమన్నా చూశారు కదా అందరూ? అలా ఏటీఎం కార్డు వాడుతూ తీస్తూ ఉండాలి. అలా వాడుతూ తీస్తూ ఒక 45 రోజుల లోపు కూడా ఏదైనా ప్రమాదం జరిగిందనుకో తద్వారా కూడా మనకు ఒక 2 లక్షలు ప్రమాద బీమా. మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటి సార్ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరందరూ ఈ సాయంత్రకాల పూట మీరు ఇచ్చాక వచ్చే డబ్బులు మాకెందుకు, మేము చూస్తామా, మాకు అవసరమా అని మీరు అనవచ్చు. ఏమన్నా, అవునా కదా? మనిషి జీవితం అశాశ్వతం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. మరి అందుకోసమే అన్నారు ఏమని? కోట్ల డబ్బులు గుమ్మరించిన ప్రాణం కొనలేము, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం సరిరాదు,
ఉంటే ఏం చేస్తామమ్మా? తెచ్చాక రెత్తిని పెట్టుకుని పోతామా? అవునా కదా? బ్రతుకున్నప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకొని తిరుగుతాం, కానీ తెచ్చాక చేతికున్న బంగారాన్ని తీసేస్తారు, ముక్కుకున్న ముఖ్యలు కూడా తీసేస్తారు. అదే మా యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు చెప్పినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనము బీమాలు చేసుకుంటే నా అనేటువంటి మన భార్యకు కానీ మన బిడ్డలకు కానీ మన భర్తకు కానీ అంటే మనకు నామినీకి కొద్దిగా బీమా కలిగిస్తుంది మా ప్రభుత్వ రంగ బ్యాంకులు. మరి అందుకోసమే కోట్ల డబ్బులు కుమ్మరించిన ప్రాణం కొనలేము, ఆస్తి పాస్తులు ఎన్ని ఆరోగ్యం సరిరాదు, ఆస్తి పాస్తులు ఎన్ని ఆరోగ్యం సరిరాదు. సురక్ష బీమా చేసి మనము బీమా గుండాలి, సురక్ష బీమా చేసి మనము బీమా గుండాలి. ప్రభుత్వ రంగ బ్యాంకీలలో బీమా చేద్దాము. కోట్ల డబ్బులు కుమ్మరించిన ప్రాణం కొనలేము, ఆస్తి పాస్తులు ఎన్ని ఆరోగ్యం సరిరాదు, ఆస్తి పాస్తులు ఆరోగ్యం సరిరాదు. వృద్ధాప్యంలో తోడు మీద ఆలోచించానా, వృద్ధాప్యంలో తోడు మీద ఆలోచించానా. మరి ఈ విధంగా ఎన్ని కోట్లు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని పాస్తులున్నా కూడా ప్రాణం పోతే తిరిగి రాదమ్మా. అదే మన ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇవన్నీ కూడా మేము ఎక్కడ చేసుకోవచ్చు సార్ అని మీరు అడగచ్చు. మీరు ఎక్కడో బ్యాంకు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిగిరిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఉంది. అందులో మన చిట్టిబాబు సార్ ఉన్నారు, మరి సునీల్ సార్ ఉన్నారు, మరి భాస్కర్, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్థిక అక్షరాస్యత కనిగిరి సిఎస్ఎల్సి మరి కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు మీటింగ్ జరిగింది కదా, రేపు కానీ ఎల్లుండి కానీ మరి ఒక రోజు మీ దగ్గరికి వస్తారు. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఆధార్ కార్డు ఇవి రెండు కూడా తీసుకొని మన సార్ వాళ్ళ దగ్గరకు వస్తే మీకు ఫ్రీగా చేశారా సార్? ఆల్రెడీ చేశారట. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా మన చిట్టిబాబు, సునీల్, భాస్కర్ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర మీరు చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మరి నాడు ఆడబిడ్డల కోసం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ తీసుకొచ్చారు. మరి ఇది అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి మరి 10 సంవత్సరాల వయసు బిడ్డలందరూ కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కు అర్హులే, చక్కగా చేసుకోవచ్చు. అంటే 250 రూపాయల నుంచి మరి దాదాపుగా 12,500 దాకా కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నెల కూడా 1000 రూపాయలు కట్టాం. మనం ఒక 14 సంవత్సరాలు కట్టామనుకుందాం, 1,68,000 రూపాయలు అవుతుంది మనం కట్టే డబ్బు. మరి ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అలాగే ఉంచి మరి ఆమె మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే ఆమెకు ఉన్నత చదువు చదవాలి, డాక్టర్, ఇంజనీరింగ్, లాయర్ అలాంటి చదువుకు ఉపయోగపడడానికి లేదా మరి ఆమె వివాహానికి ఇలా ఉపయోగపడడానికి 6 సంవత్సరాలు మరి అప్పుడు ఇంట్రెస్ట్ బట్టి మనం కట్టిన 1,68,000కి 6 నుంచి 7 లక్షల మధ్యలో తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదే ఈ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ అమ్మ. మరి ఇదే కాకుండా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఉంది. అంటే ఇప్పుడు మనకు పెన్షన్ వచ్చినా రాకున్నా 60 సంవత్సరాలు దాటిన తర్వాత బ్యాంకులో కొద్దిగా ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చేసుకున్నామనుకో మనకు 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1000 కావాలంటే మనకు 18 సంవత్సరాల వయసులో 42 రూపాయలు కట్టుకోవాలి, 2000 కావాలంటే 84 రూపాయలు, 3000 కావాలంటే 126 రూపాయలు, 4000 కావాలంటే 168 రూపాయలు, 5000 కావాలంటే 210 రూపాయలు చొప్పున మనము ప్రతి నెల కూడా 18 నుంచి 40 సంవత్సరాల వరకు కట్టాలి. ఇక ఆ తర్వాత మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇక ఆ తదనంతరం మనం జీవించినంత వరకు మన జీవితకాలం మనం అందిస్తారు. మనం మరణించాం, మన భర్త ఉంటాడు, అతనికి అందిస్తారు. అతని జీవితకాలం అతను జీవించినంత వరకు. అతను కూడా మరణించారు, మరి పిల్లలు ఉంటారు. అయ్యో మా అమ్మ నాన్న మన ప్రభుత్వ రంగ బ్యాంకులలో డబ్బులు దాచుకొని తిని సచ్చేయి మాకేంటి బాధ అనుకుంటారు. అలా అనుకునే వారికి 1000 పెన్షన్ తీసుకునే వారికి 1,70,000, మరి 5,000 పెన్షన్ తీసుకునే వారికి 8,50,000 రూపాయలు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన. ఇవన్నీ కూడా బ్యాంకు దగ్గరికి మీరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన చిట్టిబాబు, మన ఆర్థిక అక్షరాస్యత కేంద్రంలో సునీల్, భాస్కర్ ఉన్నారు. ఇప్పుడు సార్ 2 మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక మ్యాజిక్ చేసుకుని మన కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ఎలాంటి సేవలు అందిస్తుంది అనేటువంటి అంశాలపైనే మనకి ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంకు దినదినాభివృద్ధి ముందుకు సాగుతున్నదే, అప్పుడుగా ఆదుకుంటూ ఆపత్సమైనది భారతీయ రిజర్వ్ బ్యాంకు. భారతీయ రిజర్వ్ బ్యాంకు దినదినాభివృద్ధి ముందుకు సాగుతున్నదే, అప్పుడుగా ఆదుకుంటూ ఆదర్శమైన బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు. మన భారతీయ రిజర్వ్ బ్యాంకు అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ఇవే 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 సేవలు. మన భారతీయ రిజర్వ్ బ్యాంకు అన్నలారా, భారతీయ రిజర్వ్ బ్యాంకు అక్కలారా, భారతీయ రిజర్వ్ బ్యాంకు దినదినాభివృద్ధి ముందుకు సాగుతున్నదే, భారతీయ రిజర్వ్ బ్యాంకు. మన భారతీయ రిజర్వ్ బ్యాంకు మన భారతీయ రిజర్వ్ బ్యాంకు అన్నలారా, భారతీయ రిజర్వ్ బ్యాంకు అక్కలారా, భారతీయ రిజర్వ్ బ్యాంకు దినదినాభివృద్ధి ముందుకు సాగుతున్నదే, అప్పుడుగా ఆదుకుంటూ ఆపత్సమైనది భారతీయ రిజర్వ్ బ్యాంకు. మన భారతీయ రిజర్వ్ బ్యాంకు. మరి ఈ విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. అంటే అన్ని బ్యాంకుల హెడ్ బ్యాంక్ అన్నమాట. ఇప్పుడు కెనరా బ్యాంక్ కానీ, మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అన్ని బ్యాంకుల హెడ్ బ్యాంక్ మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మనకి ఇక్కడ కనిగిరిలో ఉంది. మరి ఆ సిఎఫ్ఎల్సి కౌన్సిల్ ద్వారా మనం ఎలాంటి మరి నాడు చాలా వరకు డిజిటల్ లావాదేవీలు వచ్చేసాయి. మన అదే విధంగా ఆన్లైన్ పేమెంట్స్, మరి ఇలా మనం ఆన్లైన్ మరి పేమెంట్ చేస్తుంటే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు. మరి వీటి గురించి మరి అదే విధంగా చాలా వరకు బీమా పథకాలు ఉన్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్లు, ఎక్కువ లాభాలు. మరి ఈ బీమా పథకాలను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి అంశాలను మీ అందరికీ అర్థమయ్యే రూపకంగా తెలియజేయడానికే ఈ కళాకారుల ద్వారా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక చక్కటి మ్యాజిక్ ద్వారా మన గ్రామంలో ఉండేటువంటి గ్రామీణ ప్రజలకు మనం ఎలా ఉపయోగపడుతుంటే బాగుంటుంది అంశం పైన అదే మరి ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాడు మా అబ్బాయి. ఓకే సార్, వెరీ గుడ్. ఎందుకంటే అన్ని బ్యాంకులకు పెద్ద బ్యాంకు కాబట్టి మా సార్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ 10 మంది కలిసి గ్రూపులలో పెట్టుకొని బ్యాంకులకి డబ్బు తెచ్చుకుంటుంటారు. నిజమా కాదక? అంటే 5 లక్షల కానించి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కూడా తెచ్చుకుంటున్నారు గ్రూపులో. బాగా కట్టిన వాళ్ళకు కూడా మా బ్యాంకులో, అంటే ఏ బ్యాంక్ అయినా చెప్తున్నాను, ఇందాక నాకు చెప్పారు కాబట్టి, ఏ బ్యాంకులో కూడా కట్టిన వాళ్లకు 30 లక్షల దాకా కూడా ఇస్తున్నారు. ఏ తాకట్టు కూడా పెట్టకుండా 10 మంది కేవలం ఆడవాళ్ళని చూసి బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు 30 లక్షల దాకా కూడా. అందరం కూడా బ్యాంకులో పనిచేసే అవసరం లేదు. బ్యాంకులో పనిచేసే వాళ్ళు మన వాళ్ళము కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఎన్నో రుణాలు తీసుకోవచ్చు. అలాగే అందరం కూడా బాగుండడానికే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి భాస్కర్ గారు ఫ్రీగా ఉచితంగా సేవలు చేసి మన గ్రామానికి వచ్చి ఉచితంగా సేవ చేస్తారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా అకౌంట్ లేని వాళ్ళకి అకౌంట్ ఇప్పిస్తారు. అలాగే సామాజిక భద్రత పథకాలు చేసుకోండి అంటున్నారు. సామాజిక భద్రత పథకాలంటే కొన్ని ఇన్సూరెన్స్ మనకు కూడా ఉన్నాయమ్మా. ఈరోజు మనిషికి ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో ప్రతి ఒక్కరికి అకౌంట్ అనేది ఉండాలి. అది ఏ బ్యాంకులైనా పర్వాలేదు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఏరియాలు కావచ్చు. కాబట్టి ప్రభుత్వంతో గుర్తింపుబడిన బ్యాంకులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధిస్తామనే దాని గురించి మాలాంటి కళాకారుల ద్వారా ఈ మీటింగ్లన్నీ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా, మాటల ద్వారా, మ్యాజిక్ల ద్వారా మీకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చిన్న తమాషా మ్యాజిక్ చేసుకుందాము, ఆ తర్వాత బ్యాంకుల గురించి తెలుసుకుందాం. అక్క మీతో చదువుకునే వాళ్ళు కాబట్టి పిలిచాను, రమ్మ. అది యూనిఫామ్ ఉంది కాబట్టి తమాషగా రామ్మ. అది ఎందుకంటే ఊకే అక్కరొకరు
ఇక్కడ ఒక ఇట్లమ్మా, ఏం కాదురా, ఇక్కడికి రమ్మా. ఇక్కడ నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. ఓకే అమ్మా, ఎందుకంటే నేను ఒక్కని చెప్పుకుంటా పోతే బాగుండదు కాబట్టి మన గ్రామంలో ఒక చిన్నారులు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చాను. వీళ్ళు చదువుకుంటున్నారు కదమ్మా. ఎన్నో క్లాసు? 7th క్లాస్. ఓకే అమ్మ, వెరీ గుడ్. నీ పేరమ్మా? ఉజ్వల. చదువుకున్నావు నువ్వు? ఎన్నో తరగతి? 8th. ఓకే అమ్మా, మన చిన్నారులు ఇద్దరి ద్వారా ఒక తమాషా మ్యాజిక్ చేసుకుంటూ బ్యాంకులు ఏ విధంగా మనకు సహాయపడతాయో దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు లెక్కలు బాగా వచ్చు కదమ్మా భుజమ్మ? 1, 2 వచ్చారావా? ఓకే, వెరీ గుడ్. వచ్చు కాబట్టి చదువుకుంటున్నారు. వెరీ గుడ్. బాగా చూడండి అమ్మా, ఇక్కడ అందరికీ బ్యాగ్ కనపడుతుంది అక్క? కనపడుతుంది కదా? ఓకే, వెరీ గుడ్. ఈ బ్యాగులో కొన్ని రిబ్బన్స్ ఉన్నాయి, మన చిన్నారులకు ఇస్తాను. మీరు బాగా లెక్క పెట్టండి, ఆ తర్వాత బ్యాంకుల గురించి తెలుసుకుందాం. పట్టుకోమ్మా, ఎన్ని ఇచ్చాను నీకు? 1 తర్వాత 2 తర్వాత 3 కలిపి చిన్న ఒక్కొక్కటి 1 by 1 ఇచ్చిందమ్మా. ఒక్కొక్కటి కదా ఇచ్చింది, 1 by 1 ఇట్లా 3 ఇచ్చాను కదా. 3 ఒకటేసారి ఇచ్చిందా, విడివిడిగా ఇచ్చిందా? ఓకే, వెరీ గుడ్. ఈ బ్యాగ్లో చూడమ్మా ఏమన్నా ఉన్నాయా? బాగా చూడు. నువ్వు కూడా చూడమ్మా ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. మీరు కూడా చూడండి అమ్మా, మన చిన్నారులు చూపించినాక మీకు కూడా చూపించాలి కనుక ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు, ఖాళీ బ్యాగ్. ఇక్కడ మన పాపకి ఎన్ని ఇచ్చానక బాగా ఆలోచించండి. ఎన్ని ఇచ్చాను? 3 ఇచ్చాను. బాగా చూస్తున్నారు కదా. ఒక్కొక్కటి దీంట్లో ఏమ్మా బ్యాగులో చూపించాయి. ఏం లేదు చూడు. 1 తర్వాత 2, 3 వేసేది కదమ్మా పాప. నువ్వు బాగా చూసావు కదా తల్లి. ఎలా వేసింది? చేతితో వేసింది, ఎవరు కాలుతో వేయరు. ఎలాగే అన్ని ఒక్కొక్కటి వేసిందా? విడివిడి వేసిందా? విడివిడి వేసింది. బాగా నువ్వు అట్నే వేసావు కదమ్మా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఒక్క రిబ్బెను చెల్లెలకు 1 ఇచ్చి నువ్వు 1 తీసుకో, నేను 1 తీసుకుందాం. దీంట్లో 3 రిబ్బన్లు ఉన్నాయి కాబట్టి ముగ్గురు 3 పంచుకున్న తర్వాత బ్యాంక్ గురించి చెప్పుకుందాం. ఓకేనమ్మా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి నాకు ఒకసారి. నాకు చాలా కానీ నువ్వు 1 తీసుకోమ్మా. నువ్వు 1 తీసుకో, మన చెల్లె మనకు 1 ఇచ్చేయి, నాకు 1 ఇచ్చేయి. ముగ్గురు 3 తీసుకుందాం కాబట్టి. ఏ సార్ అట్లా తీసేవేందమ్మా? బ్యాగులు ఏమన్నా ఉన్నాయా? చూడు, ఏమో చేసింది పాప. ఏమన్నా ఉన్నాయమ్మా? చూడు, నేనేం చేసినా? మళ్ళీ అదే కదా నేను చూపిస్తున్నా కదా. నేనేమన్నా చేసిందా? నేనేమన్నా చేయి పెట్టిందా? నువ్వు చూడు, అందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధిస్తాం. మళ్ళీ దీన్ని చేసావమ్మా, చూపిస్తా. ఈ విధంగా నువ్వు ఎలా చేసావు? 1 తీసి పాపకు 1 ఇచ్చేయి. నువ్వు తీసుకో 1. 1 నేను తీసుకుంటాను. ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవమ్మా. చూడండి, ఏమన్నా ఉన్నాయా? నేనేమన్నా చేస్తున్నానా? నేనేం చేయలేదు కాబట్టి బాగా ఆలోచించాక నీ చేతులారు నువ్వే కొట్టే. 1 ఎన్ని వేసావమ్మా? ఇది కూడా నువ్వే వేసేయి. ఎన్ని వేసావు? 3 ఎలాగేసావు? విడివిడి వేసావా? 3 కలిపేసావా? విడివిడి వేసావు. నువ్వు బాగా చూసావు కదమ్మా. 1 నువ్వు తీసుకొని ఎలాగేసావు అలా తీసుకోవాలి. తీసుకో, నువ్వు తీసుకో, 1 నాకు ఇచ్చేయి. ఏమ్మా ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు, ఖాళీ బ్యాగ్. నువ్వేందమ్మా ఈ విధంగా తీస్తావు? నీ చేతుల్లో నువ్వే కదా వేసింది 1, 2. ఓకే, అలాగే కాకుండా ఏదైనా మనం ముందు జాగ్రత్త తెలుసుకోవాలి. 1, 2, 3 ఇచ్చాను కదమ్మా. ఏం మాయం చేస్తున్నా? మాయం చేసినప్పటికీ దీడు ఎందుకు రావాలి? నేను ఇంట్లో చెబుతానండి, మాయం చేయొచ్చు. మరి మాయం చేస్తున్నట. మ్యాజిక్ కంటికి కాండ్రాదే మ్యాజిక్ అంటారు. కాబట్టి తమాషకి చిన్నారులు కలిసి కట్టుగా ఉండాలి, ఏదైనా సాధిస్తాం కాబట్టి చెప్పేది. ఇక్కడ పాప ఏం చేస్తుంది? విడివిడిగా తీస్తుంది. ఇక్కడ పాప ఏం చేస్తుంది? అన్ని కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధిస్తారని అంటుంది. కాబట్టి ఇప్పుడు తమాషగా నవ్విపించాను కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ గురించి చెప్పుకుందాం. ఏం పెద్దమ్మా ఇను కూర్చోబాబు తల్లి. ఎందుకు చెప్తున్నామంటే అందరం కూడా తెలుసుకోవాలి ఏదైనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉంటే మన గ్రామాలు మన ఆలకించరమ్మా, ఓ అక్కలాగా ఆలకించరమ్మా, అన్నలాగా ఆలకించరమ్మా, ఓ అక్కలాగా ఆలకించరమ్మా. నగదు రహిత లావాదేవీ గూర్చి తెలుసుకుందాం మనమంతా ఊరమ్మా. చిన్నలు పెద్దలు అందరము తెలుసుకొని, చిన్నలు పెద్దలు అందరము తెలుసుకొని నగదు రహిత లావాదేవీ చేద్దాము ఊరన్న. అన్నలారా, ఓ అక్కలారా, అన్నలారా ఆలకించరన్నా, ఓ
రహిత లావాదేవీ గూర్చి తెలుసుకుందాం మనమంతా ఊరన్నా. రూపే కార్డుతో మనమంతా లావాదేవీ చేద్దాము ఊరన్నా. బట్టలు కొనాలన్న సరుకులు కొనాలన్నా, బట్టలు కొనాలన్న సరుకులు కొనాలన్న ఏటీఎం కార్డులనే చేద్దాము మనమంతా. అన్నలారా ఓ అక్కలారా ఆలకించవన్నా, ఓ అక్కలారా ఆలకించవన్నా. నగదు రహిత లావాదేవీ గూర్చి తెలుసుకుందాం మనమంతా ఊరన్నా. మరి ఈ విధంగా అంటే అంతకుముందు మనం టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, బట్టలు కొనాలన్నా జేబు నుంచి డబ్బులు తీసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఇస్తారు, ఫ్రీగా ఎవరు ఇవ్వరు. కాకపోతే ఇప్పుడు మనకు బ్యాంకులో అకౌంట్ ఉందనుకో, సార్ వాళ్ళు ఒక ఏటీఎం కార్డు ఇస్తారు. దీన్ని రూపే ఏటీఎం కార్డు అంటారు. మరి ఈ తెల్ల పేపర్ని ఇంకొక మ్యాజిక్ చేస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా చూడండి. ఈ తెల్ల పేపర్ని మనం తమాషాగా మన ఏటీఎం కార్డు అనుకుందాం. మరి దీన్ని ఏటీఎం కార్డు అనుకున్నప్పుడు ఇది చిన్న ఏటీఎం మిషన్. మరి ఇప్పుడు ఏటీఎం కార్డును మనం చక్కగా ఏటీఎం మిషన్లో పెడితే మనకు డబ్బులు వస్తాయో లేదో మనం ఇప్పుడు ఒక చిన్న మరి తమాషా మ్యాజిక్ ద్వారా మనం చూస్తున్నాం. చూడక ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డు పెట్టాం, అందరికి కనిపిస్తుంది కదమ్మా. మరి డబ్బులు వస్తున్నాయా? డబ్బులు వస్తున్నాయా రాలేదా? రాలేదు కదా. ఏ కార్డు అంటే ఆ కార్డు పెడితే వస్తాయక రావు. మన పేరు మీద మనకంటూ ఒక కార్డు ఉంటుంది. దీనికి సార్ వాళ్ళు 4 సీక్రెట్ నెంబర్లు ఇచ్చింటారు. ఆ 4 సీక్రెట్ నెంబర్లు మనం కార్డు పైన రాయకూడదు, ఎవరికైనా తెలియనటువంటి వ్యక్తులకు చెప్పకూడదు, మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మరి అలా ఫిక్స్ చేసుకున్న ఆ 4 నెంబర్లు మనం ఇలా నొక్కితే మనకు జేబులో ₹1 కూడా లేకుండా మరి చక్కగా మరి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయో మనం ఒక చిన్న తమాషా మ్యాజిక్ ద్వారా చూస్తున్నాం. వచ్చినాయా రాలేదా? మీరు అట్లా గమ్ముగా చూస్తే ఎట్లా వస్తాయి? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు. శభాష్. చూడండి, మనకు జేబులో ₹1 కూడా లేకుండా మరి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో మనం ఒక చిన్న వచ్చినాయా అబ్బాయి ఇప్పుడన్నా కొట్టమా చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూడండి, మనకు జేబులో ₹1 కూడా లేకుండా మరి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో మనం ఒక చిన్న మరి తమాషా మ్యాజిక్ ద్వారా చూసాం. దీన్నే డిజిటల్ లావాదేవీలు అంటారు. ఎంతకైతే ఎంత ఇది? ₹50. మరి ₹50 ఏటీఎం మిషన్లో వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? 100, 200, 500 మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ నేను ₹50 మీకు ఎందుకు చూపించానంటే ఇప్పుడు మనం టిఫిన్ చేయాలంటే ఎంత అవుతుందమ్మా? 30, 40. ఇలా ఏదైనా మనం ఒక వస్తువు కొనాలంటే రూపాయి దగ్గర నుంచి లక్షల దాకా కూడా మనం ఆన్లైన్ సేవలను చేస్తున్నటువంటి అవకాశాన్ని మరి నాడు మన భారతీయ అల్లరి చేద్దాం. ఎందుకు అల్లరి చేస్తాం? నగదు రహిత లావాదేవీలు అంటే రూపాయి దగ్గర నుంచి లక్షల దాకా కూడా ఆన్లైన్ సేవలు చేసుకునే అవకాశాన్ని ఈనాడు మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కోసం ముందుకు తీసుకొచ్చింది. మనం ఇలా ఆన్లైన్ సేవలు చేస్తుంటే కొంతమంది సైబర్ నేరగాళ్ళు అంటే ఎవరు సార్ మాకు తెలియదు, ఎలా ఉంటారు వాళ్ళని మీరు అందరూ అనుకోవచ్చు. అంటే దొంగలు అనమాట. అంతకుముందుకు మనకు దొంగతనాలు ఎలా జరిగేవి? ఏదైనా పెళ్లికో పేరంటానికో మనం ఎవరైనా తెలిసిన బంధువుల ఇంటికో మనం వెళితే ఇంట్లో తాళం బలగొట్టి బీరువాళ్ళు ఉండేటువంటి నగలను డబ్బులను కాజేసేవాళ్ళు. లేదంటే ఎక్కడైనా బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ మరి జేబులు కొట్టేవాళ్ళు. ఇప్పుడన్నీ ఆన్లైన్ సేవలు. మరి ఆన్లైన్లోనే మోసాలు పాల్పడుతున్నారు. మరి ఏ విధంగా పాల్పడుతున్నారు అనేది నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది, పెడతాను. మీరందరూ కూడా చూడండి, వినండి. తర్వాత దీని గురించి అర్థం కూడా నేను చెబుతాను. ఈ రోజు నా మోసానికి ఏ అమ్మాయికుడు బలి కాపోతున్నాడు చూద్దాం. హలో, నీ పేరు? నా పేరు ముసలయ్య. నేను బ్యాంక్ ఆఫీసర్ ని మాట్లాడుతున్నాను. నమస్కారం. నీ కార్డు ఎక్స్పైర్ అయింది, కేవైసీ కూడా చేయాలి. అంటే నీ బ్యాంక్ లో ఎంత డబ్బులు ఉన్నాయి? 10,000 అయ్యా. నువ్వు ఆ డబ్బులు తీసుకోవాలంటే కార్డు వివరాలు చెప్పాలి. కార్డు గడువు తేదీ అయిపోయింది. కార్డు ఆవిభాగం చూడండి అయ్యా. తర్వాత ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పు. 7493. ఎక్కడ తప్పు చెప్తున్నా పెద్దనా? ఇంకోసారి చూడు. కార్డులు అంతే ఉన్నాయి బాబు. తప్పు చెప్తున్నావు. అంతే ఉన్నాయి నాయన. లేదు, ఏదో తప్పు ఉంది. అంతే ఉన్నాయిరా గాడిద కొడక. బ్యాంక్ ఆఫీసర్ తో ఇలా నేను మాట్లాడేది? బ్యాంక్ వాళ్ళు అట్లా అడగరని నాకు తెలుసురా. నువ్వు మోసగాడని నేను తప్పు చెప్పా. రక్తం దెబ్బ. ఓ షిట్. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలమ్మా మీరంతా. ఎందుకంటే చూడండి, చదువుకోని ముసలాయన
చదువుకున్న వారికంటే చదువుకోని వారికి తెలివి ఎక్కువ అన్నారు మన పూర్వీకులు. మరి చదువుకోని ఒక చిన్న ముసలాయన బ్యాంక్ ఆఫీసర్ అంటే మనం వాళ్ళకి విలువ ఇవ్వాలి, ఎందుకంటే బ్యాంక్ అధికారులు కాబట్టి నమస్తే సార్ అన్నాడు. మరి ఆ తర్వాత నీ అకౌంట్ ఆగిపోతుంది, దీన్ని అప్డేట్ చేయాలి, నేను ఒక మెసేజ్ పంపిస్తా, అందులో ఓటీపీ నెంబర్ ఉంటుంది చెప్పు అనేసరికి డౌట్ వచ్చింది పెద్ద ఆయనకు. అరే ఈయన నిజంగా బ్యాంక్ మేనేజరా కాదా అని. ఎందుకంటే మాలాంటి కళాకారులు గ్రామ గ్రామం ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తుంటాం కాబట్టి డౌట్ వచ్చేసి అమ్మట తిట్టేశాడు. ఒకవేళ ఖచ్చితంగా చెప్పింటే అకౌంట్ లో ఉండేటువంటి డబ్బులన్నీ కూడా మరి స్వాహా అయిపోయి. ఇలా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినా కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 1930 అని, అంటే 1930. మరి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి మనం ఫోన్ చేసామనుకో మన అకౌంట్ లో డబ్బులు కాజేసినా కూడా మళ్ళీ మనకు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా మరి నాడు బీమా పథకాలు ఉన్నాయి. బీమా పథకాలు అంటే ఏంటి సార్ మాకు తెలియదు, మీరు అడగచ్చు. చూడండి, ఇప్పుడు రోడ్డు పైన వెహికల్స్ ఉన్నాయి, కారు కానీ, లారీ కానీ, బస్సు కానీ, జీప్ కానీ, స్కూటర్ కానీ. మరి వీటికి ఇన్సూరెన్స్ చేపిస్తాం. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మరి యాక్సిడెంట్ అయిందనుకో కొద్దిగా ఇన్సూరెన్స్. మా ఇంతవరకు చెప్పింది అర్థమైంది మీకు? అంటే కళాకారులు అప్పుడు వచ్చి వాళ్ళ కళారూపంలో మనకు బ్యాంకుల గురించి అవేర్నెస్ కల్పిస్తారన్నమాట. మీకు బ్యాంకుల గురించి సమస్య ఉన్నా కానీ, మీకు ఇంతవరకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, బ్యాంకుల గురించి సమస్య ఉన్నా కానీ, డౌట్ ఉన్నా కానీ అడగాలి, ఇబ్బంది లేదు. మీకు అకౌంట్స్ కానీ, ఏదన్నా ఏటీఎంస్ కానీ, ఏదైనా స్కీముల గురించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అడగచ్చు. లేదంటే మీరు కై వచ్చి మేము అక్కడ ఉంటాము, పురుషుల దగ్గర ఆఫీసు, అక్కడికి వచ్చి మాకు ఫోన్ చేయాలి. ఓకే, మా సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే అందరూ బాగుండాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రైతులైతేనేమి, ఆడపిల్లలైతేనేమి, మహిళలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ లేని వాళ్ళకు కూడా జీరో అకౌంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే చివరిగా ఇంతసేపు చాలా అరగంట పైన నుంచే కూర్చున్నారు కాబట్టి మనం కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సామాజిక భద్రత పథకాలు చెప్పాము కదా, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చెప్తున్నారంటే, పిల్లలు కొంచెం పక్కన ఇక్కడ పచ్చని మొక్క కానొస్తుంది కనుక ఈ పచ్చని మొక్కని మన జీవితం అనుకుందాం అంటే బాగుండాలి. అందరం కూడా అకౌంట్ తీసుకొని లోన్లు కట్టుకుంటూ మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటూ అలాగే సామాజిక భద్రత పథకాలు చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఇందాక మా సార్ చెప్పారు, 20 రూపాయలు ఒకటి, 436 రూపాయలు ఒకటి, మళ్ళీ 2000, 1000 రూపాయలు, 500 కూడా చెప్పాడు కదా. ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ లేని వాళ్ళకు ఈ డబ్బాని ఏమనుకుందామంటే రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్థిక అక్షరాస్యతలు, అలాగే మన బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా కానీ ఆ బ్యాంక్ అనుకుందాం ఈ డబ్బాని. కాబట్టి ఇట్లా అకౌంట్ లేని వాళ్ళు తీసుకొని సామాన్యంగా ఒక మినిమం బ్యాలెన్స్ అనేది ఒక 1000 రూపాయలు ఎప్పుడు అకౌంట్లో ఉండాలి, తీయకూడదు. ఎప్పుడు 1000 రూపాయలు అకౌంట్లో ఉంటే మనం ఎన్ని కూడా చేసుకుంటే మనకి మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టడానికి చూపిస్తాను. ఏ విధంగా? ఈ విధంగా చూడనక ఒక మొక్కల నుంచి ఉండి మనము బాగా బ్యాంకుల నుంచి అవగాహన చేసుకుంటూ బాగా ఉంటే మన జీవితాలు ఈ పూల మాదిరి కలకలలాడుతుంటాయి. కాబట్టి మాలాంటి కళాకారుల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా ప్రజలందరికీ, గ్రామీణ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాము. మన చిట్టిబాబు అన్నయ్య గారు, మన సునీల్ అన్నయ్య గారు, అలాగే భాస్కర్ అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ప్రతి మంది కూడా గ్రూప్ ఒక్కసారి చెడ్డ పేరు తెచ్చుకోవద్దనక, బ్యాంకులలో ఒక్కసారి చెడ్డ పేరు తెచ్చుకున్నారనుకో గ్రూప్ కు, ఆ రిజర్వ్ బ్యాంక్ అర్థమైపోతుంది. పలాని గ్రామం, పలాని 10 మంది కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని పేరు పెట్టుకుంటారు గ్రూప్ కు. ఆ గ్రూప్ కు లోన్ తీసుకున్నారు, సరిగ్గా కట్టలేరు, ఈసారి మళ్ళీ ఇప్పించుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దండి అంటారు. బాగా ఆలోచించడక, ఎందుకంటే ఒక్కసారి గ్రూప్ చెడ్డ పేరు అని పడిందంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకుంటారు. అలా కాకుండా సకాలంలో తీసుకోండి, కట్టండి. రైతు సోదరులకు ఎంతనే, క్రాప్ లోన్లకు ఎంతనేమి, బంగారు రుణాలపైన ఎంతనేమి, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక భద్రత పథకాలు చేసుకోండి అంటున్నామక్క. మన కళాకారుల ద్వారా పాటలతో అందరికి తెలియజేస్తూ ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు గంట సేపు నుంచి చెప్తున్నాము కాబట్టి 10 మంది ఉన్నా కానీ మళ్ళీ మీరు చెప్పండి, ముందు బ్యాంక్ అంటే ఏమిటి, బ్యాంకులు ఎలాంటి రకాలు ఉన్నాయి, తక్కువ లోన్ తీసుకొని లోన్ కట్టడమే కాదు, సామాజిక భద్రత పథకాలు కూడా చేసుకోవాలి. పదే ఎందుకు చెప్తున్నామంటే మీకు ఏదైనా అయితే మేము చూడలేము, పిల్లలు అనాథలు కాకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి చేసుకోండి. ఇంతసేపు ఇక్కడి నుంచి మన అక్కయ్య వాళ్ళిద్దరు లీడర్లు
ఏం పేర్లో తెలియదక్క చూడు ఇంకోళ్ళు మా అక్కగారు ఇద్దరు వాళ్ళని ఇంతమంది ఇచ్చి మంచి కార్యక్రమం బాగా ముందుండండి చెడు వాళ్ళకి ఎన్నుకున్నాయి మన అక్కయ్య వాళ్ళు 4 గంటల నుంచి అందరూ పోగు చేసి ఇంతమందిని ఇలా పెట్టారు కాబట్టి 3:30 నుంచి అంట చూడండి అక్క మన ఈ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి తెలియని వాళ్ళకి తెలియజేయండి ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ పేరు పేరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వ్యూవర్స్ ఇద్దరికి కూడా మా సిఎఫ్ఎల్ తరఫు నుంచి మా ఆర్థిక అక్షరాస్యత కేంద్రం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. అమ్మా ఇక్కడ మెచ్చుకోవాల్సింది అంటే మాకు లేడీస్ అయిన ఇద్దరు ఎప్పుడు వచ్చినా మాకు బాగా చదివిస్తున్నారు దానికి మెచ్చుకోవచ్చు ప్రతి ఒక్క సభ్యులు కోసం కన్నమ్మ